ఈ రెండు కూడా రాయబడి ఉన్నాయి. మత్తయి సువార్త 12:36 ఒకసారి తీసి చూసుకోండి. నేను మీతో చెప్పునదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. చూసారా, విమర్శ దినం అనే మాట ఉంది. ఆ విమర్శ దినంలో లెక్క అడుగుతాడట. ఆ లెక్క అడిగేటప్పుడు పనికి మాలిన మాటల్ని బట్టి కూడా లెక్క అడుగుతాడట. మనం అనుకుంటాం సహజంగా, మనం మాట్లాడుతున్న మాటలు ఎవరు వింటున్నారులే, మనం చాటును చెప్పుకుంటున్నాం, మనం ఏదో మాట్లాడుతున్న అవతల వాడికి కీడుకరంగా మన మాటలు ఎవరు పట్టించుకుంటున్నారులే అని మనం అనుకుంటాం. కానీ దేవుని గ్రంథం చెప్తుంది, దేవుని గ్రంథంలో రచింపబడి ఉంది పరిశుద్ధాత్మ ప్రేరణతో, విమర్శ దినం రోజున నీవు మాట్లాడే ప్రతి మాట వలన కూడా లెక్క చెప్పాల్సి ఉంటుంది అని దేవుడు రాయించి పెట్టాడు. అంటే వ్యర్థమైన ప్రతి మాటను గురించి, పనికిమాలిన మాటలను గురించి, నిందా ప్రచారాలను గురించి, అన్యాయముగా అబద్ధముగా పలికేటువంటి మాటలను గురించి, విశ్వాసి సాటి విశ్వాసి మీద పలికే మాటలు, విశ్వాసులు సేవకుడి మీద పలికే మాటలు, సేవకుడు విశ్వాసుల మీద పలికే మాటలు, ప్రతి మాటని గురించి విమర్శ దినం దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. లెక్క ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ దినం ఉంది? విమర్శ దినం ఉంది. ఓకే, ఇది మాటల విషయం ఒక్కటే కాదు, చేష్టల విషయంలో కూడా వర్తిస్తుంది. కొంతమంది దేవుణ్ణి ఎరిగినటువంటి వ్యక్తులే పక్షపాత ధోరణితో వ్యవహరిస్తూ ఉంటారు. ఒక కంట్లో బెల్లం ఒక కంట్లో సున్నం అన్నట్టు ప్రవర్తిస్తూ ఉంటారు. ఆ పక్షపాత ధోరణితో మనం జీవించినటువంటి సంవత్సరాల జీవితం అంతా కూడా లెక్కగట్టబడిద్ది. కొంతమందిని, మనకిష్టమైన వాళ్ళని ఒక రకంగా, మనకిష్టం లేని వాళ్ళని ఒక రకంగా మనం ట్రీట్ చేస్తాం, వాళ్ళతో ప్రవర్తిస్తాం. అయితే విమర్శ దినాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఒక రోజు వచ్చింది, ఆ రోజు దేవుడు ఇలా ఎందుకు చేసావని నన్ను లెక్క అడుగుతాడు, నేను చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి అనే భయం అనేది గుండెల్లో ఉంటే నిష్పక్షపాతంగా అందరినీ సమదృష్టితో చూస్తాం. అనుబంధాల విషయంలోకి వచ్చేటప్పటికి సహజంగా ఒక స్త్రీ అత్తగారు అయి ఉంటుంది అనుకో, కూతురును ఒక రకంగాను కోడలను ఒక రకంగాను ప్రేమిస్తారు. ఒకవేళ కోడలు ఏదన్నా తప్పు చేసిందనుకో, చిన్నదో పెద్దదో పొరపాటు జరిగిందనుకో, ఆ చిన్నదో పెద్దదో పొరపాటుని బహిరంగంగా ఆరాడిపరిచి చాలా చీదర చేస్తారు. ఒక మాట నేను మీకు చెప్పనివ్వండి, ఒకవేళ ఎవరైనా ఒక స్త్రీ కోడలుగా ఉండి చిన్నదో పెద్దదో ఒక తప్పు జరిగిందనుకో, బయట వేస్తారా లేదా? ఏ టైపులో బయటేస్తారు? ఒక రేంజ్లో బయటేస్తారు. అదే తప్పు సొంత కూతురు చేసిందనుకో, బయటేస్తారా, కడుపులో పెట్టుకుంటారా? బయటేస్తారా, కడుపులో పెట్టుకుంటారా? సమాజంలో ఎవరైనా ఏమమ్మా నీ కూతురు ఇలా చేసింది అంటారనుకో, చేసిందా? ఎవరు ఇక్కడ పతివ్రతలు ఎవరు?